హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని ది ట్రావెలర్. నేను మీ నాని. ఫ్రెండ్స్, ఈరోజు మన చూడబోయే వీడియో ఏంటంటే ల్యాప్టాప్ అన్బాక్సింగ్. ప్రజెంట్ నాకైతే సిస్టమ్ దగ్గర చాలా ఇబ్బంది పడ్డాను. గేమర్స్ కానీ అండ్ వీడియో ఎడిటర్స్ కానీ చాలా మంచిగా ఉపయోగపడే ల్యాప్టాప్ అయితే ఒకటి నేను పర్చేస్ చేశాను. అది వచ్చేసి యాసస్ టఫ్ గేమ్. ఇది చాలా సూపర్గా ఉంది ల్యాప్టాప్ అండ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. గేమర్స్కి అండ్ యూట్యూబ్ క్రియేటర్స్, వీడియో ఎడిటర్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఈ ల్యాప్టాప్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ అండ్ దాని ఫీచర్స్ అండ్ ప్రైస్ మొత్తం అయితే మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఎంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకెందుకు లెట్స్ వాచ్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు చెప్పిన నేను యాసస్ టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ సీల్ బాక్స్ అయితే ఇది. దీని ఫీచర్స్ వచ్చేసి ప్రజెంట్ మనకైతే 512 GB మెమరీ ఉంటుంది అండ్ 16 GB ర్యామ్ ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి కూడా 4 GB ఉంటుంది. అది కూడా NIVIDIA G4 సపోర్ట్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇది ఐకోర్ 5 జనరేషన్ 10th జనరేషన్ అన్నమాట. ఇది ప్రజెంట్ 11th and 12th జనరేషన్ ఉంటుంది. కానీ ఇంకా టఫ్ గేమింగ్లో 11th and 12th జనరేషన్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. ఓన్లీ 10th జనరేషన్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. సో నా బడ్జెట్ వచ్చేసి మ్యాక్సిమం 50,000 to 60,000 కాబట్టి నా బడ్జెట్లో నాకు సరిపడే ల్యాప్టాప్ ఇది అనిపించింది నాకు. సో నేనైతే ఈ ల్యాప్టాప్ అయితే పర్చేస్ చేశాను. చూస్తున్నారు కదా, బాక్స్ కూడా చాలా గట్టిగా ప్యాక్ చేసి పెట్టారు. అండ్ ఇది వచ్చేసి యాసస్ టఫ్ గేమింగ్. గేమర్లకు కానీ యూట్యూబ్ క్రియేటర్స్ కానీ వీడియో ఎడిటర్స్ కానీ చాలా ఈజీగా ఉంటుంది ఇది. అండ్ సాఫ్ట్వేర్ కూడా చాలా బాగుంటుంది. ఇంటెల్ ఐకోర్ 5తో డెవలప్ చేయబడింది ఇది. విండోస్ 11 కూడా జెన్యూన్ వర్షన్ ఉంటుంది. ఇది ఈ ల్యాప్టాప్ గురించి చెప్పుకోవాలనుకుంటే ప్రజెంట్ దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి 56,999 రూపీస్, అరౌండ్ 57,000 అయితే పడుతుంది. దీనిలో 2 వేరియేషన్స్ ఉన్నాయి. 2 వేరియేషన్స్ వచ్చేసి 8 GB ర్యామ్తో అయితే 50,000 అవుతుంది. ప్రజెంట్ నేను పర్చేజ్ చేసిన అయితే 16 GB ర్యామ్. 16 GB ర్యామ్ వల్ల మనకు పడిన కాస్ట్ ఎంత అంటే 57,000 అయితే పడింది. సో ఇంటెల్ ఐకోర్ 5 కాబట్టి లేటెస్ట్ వర్షన్ అండ్ స్పీడ్ కూడా అల్టిమేట్గా ఉంటుంది. అండ్ స్క్రీన్ క్వాలిటీ, రిజల్యూషన్ అంతా సూపర్గా ఉంటుంది. మీకైతే నేను బాక్స్ ఓపెన్ చేసి మీకంతా నేను రివీల్ చేస్తాను. అండ్ దీంట్లో ఇంకా ఫీచర్స్ ఏంటంటే 16 GB ర్యామ్ ఉంటుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి DDR4 4 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. NIVIDIA G4 అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మన గ్రాఫిక్ కార్డ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చిప్సెట్ పరంగా వచ్చేసి అయితే ఇంటెల్ అల్టిమేట్. అది దానికి మనం ఇంకా తిరుగేం లేదు. సో బాక్స్ అయితే చాలా సెక్సీగా ఉంది. ఓపెన్ చేయడం ఆత్రంగా ఉంది. సో చూద్దాం, లోపల ఒకసారి ఓపెన్ చేసి మీకు సిస్టమ్ యొక్క ప్యాకింగ్ అంటే లోపల ఎలా ఉందని మొత్తం మీకు నేను చూపిస్తాను. సో ఇంకెందుకు లేట్, ఓపెన్ చేద్దాము. చూస్తున్నారు కదా బాక్స్, యాసస్ టఫ్ గేమింగ్. సీల్ అయితే బ్రేక్ చేశాను. బాక్స్ అయితే ఓపెన్ చేయాలి. ఏమాత్రం తేడబడిన ల్యాప్టాప్ అనేది కింద ఉంటుంది. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ చేసాం. చూసారు కదా, లోపల బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా గట్టిగానే ఇచ్చారు. అది తెలిసి ఇది ల్యాప్టాప్ ఉంటుంది. ఫస్ట్ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఏదో కార్డు, యూజర్ మాన్యువల్ కాదు, యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు. గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి సిస్టమ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఆల్ గేమర్స్ అందరికి కూడా హ్యాక్ అవ్వకూడదు సిస్టమ్. మామూలుగా మన యూట్యూబ్ క్రియేటర్స్కి కూడా వీడియోస్ చేసేటప్పుడు మనం వాడే సాఫ్ట్వేర్లు కొంచెం హెవీ వాడతాము. అందువల్ల అని చెప్పేసి ఏంటంటే కొన్ని సిస్టమ్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. కరెక్ట్గా ఎడిటింగ్ టైంలోనో, థంబ్నెయిల్స్ యాడ్ చేసే టైంలోనో, లేకపోతే ఫోటోషాప్ చేసే టైంలోనో హ్యాక్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఈ సిస్టమ్కి అయితే అవి ఏమైతే లేదు. చిన్నగా వస్తుంది, బయటకు వచ్చేస్తుంది.
డిజైన్ చూసారు ఎలా ఉందో. Asus టఫ్ గేమింగ్ చాలా బాగుంది ల్యాప్టాప్ పైన. దీంతో పాటు మనకి ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏదో బయట పెడదాం. ఓకే, ఛార్జింగ్ అడాప్టర్ అండ్ పవర్ గార్డ్, ఈ రెండు కలిపి ఛార్జింగ్ అన్నమాట. సింగిల్ రూపీ కూడా డిస్కౌంట్ అయితే ఏమి ఇవ్వలేదు. కనీసం యాసెస్కి ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఇవ్వలేదు. చాలాసేపు ఆర్గ్యూ చేశాను బ్యాగ్ కోసం. కంపెనీ వైడ్ అసలు ఆఫర్ అనేది పెట్టలేదంట. కాకపోతే ప్రైస్ మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ అంటున్నారు. సో ఇప్పుడైతే మనం ఇంకా ఈ బాక్స్ని పక్కన పెట్టేసేసి ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. పవర్ బటన్ ఆన్, మల్టిపుల్ కలర్స్ వస్తూ ఉంటాయి. కీప్యాడ్ చూసారు కదా, సూపర్గా ఉంటుంది. Asus ఇన్ని కలర్స్ వస్తున్నాయా? ఎస్, పాస్వర్డ్ అనేది ప్రైవేట్. ఆల్రెడీ మనం సిస్టమ్ నేను తీసుకుంటున్నప్పుడే వాళ్ళు మొత్తం తీసి సెట్టింగ్స్ మొత్తం అప్లై చేశారు. సో అందువల్ల నేనే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేశాను. చూసారు కదా, ఫస్ట్ ఓపెనింగ్ అల్లాడిచ్చింది. ఇప్పుడు మనకైతే ఇంకా సెట్టింగ్స్ ఏమి అరేంజ్ చేయలేదు, బ్రౌజర్స్ అయితే ఏం లేదు. ఓపెన్ కొత్త ల్యాప్టాప్ కాబట్టి తక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మనమైతే ఒకసారి సౌండ్ క్లారిటీ అండ్ వీడియో క్వాలిటీ రెండు అయితే చూద్దాం. ప్రజెంట్ ఇది హాట్స్పాట్ మీద అయితే నడుస్తుంది, వైఫై కనెక్షన్. ఇది బ్లూటూత్ వైఫై కనెక్షన్ వచ్చేసి 6th వర్షన్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంది. ఇది కీప్యాడ్ అయితే నాకు అల్లాడిచ్చిందబ్బా. కీప్యాడ్ సూపర్గా నచ్చింది నాకు. కొంచెం నెట్వర్క్ స్లోగా ఉంది. కార్తికేయ ట్రాన్స్, ఎస్. ఎంత మంచి పాట పెట్టుకున్నా ఫస్ట్ అయితే యాడ్ వస్తుంది. సౌండ్ క్లారిటీ సూపర్గా ఉంది. మళ్ళీ ఇదే ఫుల్ సాంగ్ మొత్తం పెట్టామంటే యూట్యూబ్ వాడు కాపీరైట్ క్లెయిమ్ అంటాడు. ఫస్ట్ అయితే చూసుకోండి మీరు, సూపర్గా ఉంది సౌండ్ వచ్చేసి. ఇప్పుడు అయితే మనం మ్యూట్లో పెట్టేసి వీడియో క్వాలిటీ అయితే చూద్దాము. ఒకసారి 4K వీడియోగా ప్లే చేసి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. స్క్రీన్ రెజల్యూషన్, పవర్ పోయింది. స్క్రీన్ క్వాలిటీ అయితే అల్టిమేట్గా ఉంది, దానికైతే డౌట్ ఏం లేదు. హై రెజల్యూషన్ ఆటో 360లో ఉంది. ఇది మొబైల్ హాట్స్పాట్ కాబట్టి ఆటో 360 చూపిస్తుంది. 1080 పెడదాం. ఇది నాకు కీప్యాడ్ అయితే సూపర్ నచ్చిందబ్బా. కలర్లు 1080లో పెట్టాం. 1080లో పెడితే మనకు వచ్చిన రెజల్యూషన్ అయితే ఇది. వీడియో క్లారిటీ అయితే సూపర్ అల్లాడిచ్చింది. గేమర్స్కి అండ్ యూట్యూబ్ క్రియేటర్స్కి, వీడియో ఎడిటర్స్కి మాత్రమే, క్రియేటర్స్ అంటే వీడియో ఎడిటర్స్కి ఈ యొక్క స్క్రీన్ అయితే సూపర్గా ఉంది, అల్టిమేట్గా ఉంది. సౌండ్ కూడా సూపర్ అల్లాడిచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే
సో ఆల్ ఓవర్గా ఈ ల్యాప్టాప్ గురించి చెప్పేది ఏంటంటే అల్టిమేట్ అండ్ ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే జనరేషన్ 10th జనరేషన్, యాసెస్లో ఇంకా 11th అండ్ 12th డెవలప్ చేయలేదు టఫ్ గేమింగ్లో. సో అందువల్ల మనకి 11th జనరేషన్ 12th జనరేషన్ అందుబాటులో లేదు. ప్రజెంట్ 10th జనరేషన్ 11th జనరేషన్ పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. సో 10th ఇది ఆల్మోస్ట్ లేటెస్ట్ వర్షనే కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ప్రజెంట్ నా బడ్జెట్లో నేను తీసుకున్న 50,000 to 60,000 బడ్జెట్లో నాకు నచ్చిన టఫ్ గేమింగ్ సిరీస్లో ఈ ల్యాప్టాప్ అయితే నాకు వచ్చింది. అండ్ మ్యాక్సిమం గేమర్స్కి అయితే ఇది అల్టిమేట్గా ఉంటుంది. అండ్ వీడియో ఎడిటర్స్కి మనం వాడే సాఫ్ట్వేర్లో యూట్యూబ్లో ఎడిటింగ్కి వాడే సాఫ్ట్వేర్లో కొంచెం హెవీ ఉంటాయి. సో కొన్ని ల్యాప్టాప్స్ అండ్ సిస్టమ్స్ ఏంటంటే ఒక్కోసారి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ టఫ్ గేమింగ్ సిరీస్కి అయితే హ్యాంగ్ అయ్యే సమస్య లేదు. ఎందుకంటే దీనికి DDR4 గ్రాఫిక్ కార్డు ఉంటుంది అండ్ 16 GB ర్యామ్ ఉంటుంది. సో స్లో అయ్యే సమస్య లేదు. కాబట్టి నాకు నచ్చిన సిరీస్ నేనైతే సొంతం చేసుకున్నాను. ఇంతవరకు సిస్టమ్ ఏం లేదు. ప్రజెంట్ అయితే నేను కూడా ఒక ల్యాప్టాప్కి ఓనర్ అయిపోయాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ టఫ్ గేమింగ్ సిరీస్ని ఎంకరేజ్ చేయండి. నాకైతే ఈ ల్యాప్టాప్ అయితే సూపర్గా నచ్చేసింది.